వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. మా పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులకందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలతో మీకోసం ప్రసాద్ అల్లమరాజు. గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సేవాదల్ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. शुरू करेंगे। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति सरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा, शान नहीं इसकी जाने पाए, चाहे जान बली ही जाए, विश्व शांति करके दिखलाए, तब होवे प्रण पूर्ण हमारा, झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। सलामी आम दो जैसे थे తెలంగాణ సాంగ్ను పే చేయాలి. తెలంగాణ సాంగ్ పీక్లారు బాయ్. జగచేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయచేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీ రాజనం, తరతరాల చరితగల తల్లి నీ రాజనం, తరతరాల నీ పిల్లల తరవిల్లిన శుభకర్మం, జై తెలంగాణ, జై జై తెలంగాణ.
ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రేణులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకి, సేవాదళ మిత్రులకి, పాత్రికేయులకి, మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, కొంచెం వెనక జరగండి, టోటల్ వెనక జరగండి. మిత్రులారా, 6 దశాబ్దాల చిరకాలపు కోరిక, 2 ఉద్యమాలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో బలిదానాలు, తుదకి సోనియా గాంధీ వల్ల, ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది. వేలాది మంది తొలి మలి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసినటువంటి సందర్భం. వారందరికీ కూడా వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా. ఆర్థిక విధ్వంసం జరిగింది, పోలీసు రాజ్యం నడిచింది, ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి, రాజ్యాంగ తిలోకత వచ్చినారు. తుదకి 2023లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. మాన్య ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తదితరులు చెప్పిన మాటలు నమ్మి ఇచ్చిన 6 గ్యారెంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. మిత్రుల సంవత్సరం గడిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి యువకుడు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలాగా ముందుకు సాగుతా ఉంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దేశానికి దిక్సూచిగా మారింది, ఒక రోల్ మోడల్ గా మారింది. ఆనాడు ప్రారంభించిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం నుండి ప్రతి కార్యక్రమం మహిళల కోసమే ప్రదర్శించబడతా ఉంది. ఇవాళ ఇచ్చిన సన్న బియ్యాల వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, 18 మాసాల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది తెలంగాణ. దాంట్లో కారణంగానే 1,75,000 కోట్ల విదేశీ పెట్టుబడులు ఈ సంవత్సరాల కాలంలో తెలంగాణకి రావడం జరిగింది. ఇది గొప్ప విజయం. సంక్షేమ పథకాలకు వచ్చినప్పుడు 500 రూపాయలకే మహిళా సోదరిమణులు తృప్తిపడే విధంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాము. 200 యూనిట్ లోపు విద్యుత్ కానుకుంటే ఇవాళ దాదాపు 50 లక్షల కుటుంబాలు ఆ లబ్ధిని పొందుతా ఉన్నాయి. సన్న బియ్యాలకు బోనస్ ఇవ్వడం వల్ల ఇలా యావత్ దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించినటువంటి చరిత్ర తెలంగాణ సృష్టించింది. మిత్రులారా, దాదాపు 2.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది అంటే యావత్ దేశం తెలంగాణ రైతు విధానాలపైన ఆకర్షణ మన వైపు చూస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ కాకుండా ఇవాళ తెలంగాణనే చూసి నేర్చుకునే విధంగా, తెలంగాణ రోల్ మోడల్ గా తీసుకునే విధంగా మనం కుల సర్వే చేయడం అనేది ఒక చరిత్రాత్మక విజయం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు కేవలం యాత్రగా కాకుండా యావత్ భారతదేశాన్ని 4 వైపుల నుండి పరిపూర్ణంగా చదవగలిగినాడు, అర్థం చేసుకోగలిగినాడు, విన్నపాలను వినగలిగినాడు,
దాంట్లో నుంచి ఆవిర్వించిన కోరిక ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అన్ని ప్రభుత్వ ఫలాలు అందాలనే కోరిక అందులో పుట్టిందే కుల సర్వే. వారి ఆశయాల్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఆచరణది కుల సర్వే చేయడం, ఈ రాష్ట్రంలో 56% ఓబీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. దాంతోపాటు కామారెడ్డిలో మనం ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో 2 బిల్లు పాస్ చేసుకున్నాం. ఒకటి స్థానిక సంస్థల కొరకు, ఒకటి విద్యా ఉపాధి కొరకు. 2 బిల్లులు 42% రిజర్వేషన్ ఓబీసీలకు ఇస్తూ చేసుకోవడం అంటే ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిన అంశం. మిత్రులారా, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఒక్కటొక్కటిగా తీరుస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, ప్రజల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా మన ప్రభుత్వం ఉంది వల్ల ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం చేస్తున్నట్టు పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తూచా తప్పకుండా ఖర్గే, రాహుల్ గాంధీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని ఎగబాకే విధంగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి వల్ల వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటా పోతా ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల ప్రతి యువకుడికి ఉపాధి కలగ చేయాలని దాదాపు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం హెచ్చిస్తా ఉంది. ఇదొక మైలురాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో యువకులకి ఉపాధి ఇవ్వడం ఒక మైలురాయి. మనం తెలంగాణ తెచ్చుకునే ఉద్యోగాల కోసం 10 సంవత్సరాల్లో వారు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇస్తే మనం 18 మాసాల్లో 65,000 పైకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆనాడు మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించినారంటే మన మీద నమ్మకం ఉంచి, ఆ నమ్మకంతోనే ప్రజల ఆకాంక్షల మేరకు 65,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, భవిష్యత్తులో మీ అందరి సహకారం వల్ల, మీ కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ దినదినం అభివృద్ధి చెందుతా ఉంది. తెలంగాణ ఆశయాలు, తెలంగాణ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతమై ప్రజలతో శబాషి అనిపించుకుని ప్రజల మెప్పు పొంది అత్యధిక మెజార్టీతో మళ్లీ అధికారంలో వస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేవు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆ దశగా నడుస్తా ఉంది. రాహుల్ గాంధీ గారు సంపూర్ణ దృష్టితో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా, ఒక దిక్సూచిగా మారింది. ఇలా ఏ రాష్ట్రంలో చర్చించుకున్నా తెలంగాణలో మోడల్ గా, తెలంగాణ నిర్వహించిన శాస్త్రీయబద్ధంగా నిర్వహించిన సర్వే గురించి చర్చుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి ఆశయం ఈ కుల సర్వే ప్రతి రాష్ట్రంలో జరగాలని, దేశవ్యాప్తంగా జరగాలని ఆ దశగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో తెలంగాణ ఎప్పటికి కూడా రోల్ మోడల్ గానే ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీ అందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతా భగవంతుడి దయ వల్ల చల్లగా ఉంటుంది. ఈ రాష్ట్రం అన్ని ముఖాలుగా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రూపుదిద్దుకుంటామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. राष्ट्रीय गीत शुरू करेंगे. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जाहे तव शुभाशिष माहे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय जय जय
విశ్రామ్ ఒక స్లోగన్స్ ఇస్తాం అన్నప్పుడు. జిందాబాద్ రే మాత. ఒక్క నిమిషం. సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ.